వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. సరిగ్గా ఏడాది కిందట హైదరాబాద్ కోసం హైదరాబాద్లో పెట్టిన అఫీషియల్ కటౌట్ పేరు హైడ్రా. అప్పట్లో అది నేషనల్ లెవెల్లో ట్రెండ్. ఇప్పుడు 1 ఇయర్ పూర్తి చేసుకుంది. హైడ్రా హైదరాబాద్ బ్రాండ్ని పెంచిందా లేక తుంచేసిందా? ఏ ఉన్నత లక్ష్యం కోసమైతే పుట్టిందో దాన్ని సాధించగలిగిందా? హైడ్రా హైదరాబాద్ నెత్తిన కిరీటమా లేక హైదరాబాదీల నెత్తిన గుద్దిబండ? చూద్దాం ఇవాటి బర్నింగ్ టాపిక్లో. సీఎం రేవంత్ రెడ్డి చైర్మన్గా, ఐపీఎస్ అధికారి రంగనాథ్ కమిషనర్గా గతేడాది జూలై 19న ఏర్పాటైంది హైడ్రా. సరిగ్గా ఏడాది కాలం పూర్తి చేసుకుంది. దేశంలోని మహానగరాలన్నింటికీ దిక్సూచిలా మారబోతోంది మా హైడ్రా అని సర్టిఫికెట్స్ కూడా ఇచ్చుకుంది తెలంగాణ సర్కార్. ఫస్ట్ 1 ఇయర్లో హైడ్రా సక్సెస్ రేట్ ఎంత? హైడ్రా ఖాతాలో కూడబెట్టుకున్న ఫెయిల్యూర్స్ అన్ని? ప్రస్తుతానికి మొంటికేసిన హైడ్రా బుల్డోజర్స్ ఇక మీదట ముందుక వెనక్క? హైడ్రా బుల్డోజర్ కు ఫస్ట్ యానివర్సరీ. పెద్దల కంటే పేదలపైనేనా హైడ్రా ఫోకస్? సామాన్యుల ఇళ్లపైకే బుల్డోజర్ల పంజా. గోడు కూలి రోడ్డు పాలై జనం కన్నీళ్లు. డబ్బా పోయింది, సామాన్ పోయింది, అంత రోడ్డు మీద వచ్చారు. నా వెనకాల నా ఫ్యామిలీ 5 మంది ఉన్నారు, అందరు రోడ్డు మీద వచ్చారు మేడం. ఫామ్ హౌజుల దగ్గర కుప్పి గంతులు. మూసి ఆక్రమణల దగ్గర యూటర్న్. హైడ్రా కమిషనర్ కి తలంటిన హైకోర్టు. మొదట్లో మోస్ట్ వాంటెడ్, ఆ తర్వాత మోస్ట్ కాంట్రవర్షియల్. చాలా మా బిల్డింగ్ కూర్చేశారు. మా స్థలాలు ఎక్కడున్నాయి? మా ఎల్ఆర్ఎస్, యుఎల్ఎస్ అన్ని రిజిస్ట్రేషన్ అన్నీ ఉన్నాయి. అవి మీరు కూలగొట్టడం సబబు కాదు. వీళ్ళందరూ సీనియర్ సిటిజన్లు అందరూ చేతులెత్తి మీకు నమస్కరించి చెప్తున్నారు. ఎక్కడ లేకుంది, ఏ సర్వే నెంబర్లో లేకుంది, ఎక్కడ మా పట్టా భూములు ఉన్నాయి, మీరు కొంచెం దయ ఉంచి తెలుసుకొని ఇక్కడికి రావాల్సి వచ్చి మాకు న్యాయం చేకూర్చవలసిందిగా చెప్తున్నాం. హైదరాబాద్ మాదాపూర్లోని సుందం చెరువు దగ్గర సియట్ సొసైటీ వాసుల గోడిది. చెరువుతో సంబంధం లేకపోయినా ప్రైవేట్ ఆస్తులను హైడ్రా కూల్చివేసింది అన్నది వీళ్ల కడుపు మంట. హైడ్రా లక్ష్యం ఏదైనా అది నానా వంకర్లు తిరిగి వైఫల్యాల్ని మూటగట్టుకుంది. జనం తోడుతోనే నగరాన్ని బాగు చేద్దామన్న హైడ్రా మూల సిద్ధాంతం కాస్త అడ్డం తిరిగిందా? Because of you, everybody is now facing the problem, right? Because just you have encroached the nala. This is, see, right? In case you have not encroached, you can claim the compensation, right? Who stopped you? But because of you, the whole inundation is happening now. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 వరకు దంచి కొట్టని వానతో భాగ్యనగరం నిండా మునిగి ట్రాఫిక్ ఫికర్తో బెంబేలెత్తిపోయింది. గచ్చిబౌలి గట్రా కాస్ట్లీ కాస్మోపాలిటన్ ఏరియాలే బావురమన్న వేళ ఓ షోరూంలో 10 అడుగుల మేర నీళ్లు చేరి 40 మంది సిబ్బంది చిక్కుకుపోతే ఓ చెయ్యందించి బయటికి లాగి ప్రాణం పోసింది హైడ్రా. మోకాల్లోతు నీళ్లలో దిగి స్వయానా కమిషనర్ రంగనాథే రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నారు. దిస్ ఈజ్ ది కమిట్మెంట్ ఆఫ్ హైడ్రా అని చేతల్లో చూపెట్టే ప్రయత్నం చేశారు. మేము హైడ్రా టీం వచ్చేసి ఒక 58 మెంబర్స్ మేము రెస్క్యూ చేయడం జరిగింది. మా రెస్పెక్టెడ్ కమిషనర్ సార్ కూడా ఇక్కడ లైవ్లో ఉన్నారు. ఒకే రోజు జరిగిన ఈ 2 ఘటనలు చాలు హైడ్రా పిక్చర్ పర్ఫెక్ట్ గా ఉందా, గందరగోళాన్ని పెంచిందా తేలడానికి. ఏదైనా సంస్కరణ మొదలైనప్పుడు దానికి ఆటుపోట్లు తప్పవు. ముందుకు వెళ్లాలన్న ఆలోచనతో పాటే వెనక్కులాగే పరిస్థితులు ఉంటాయి. అలాగే హైడ్రాకు తప్పలేదు పురిటి నొప్పులు. ఆశయం గొప్పదే కావచ్చు, ఆచరణ దగ్గరేగా తలనొప్పులు. చెరువులను కబ్జా పెట్టుకుంటే ఇవాళ నీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? అందుకే ఆ నీళ్లు రోడ్ల మీదకి వస్తున్నాయి. రోడ్ల మీదకి వచ్చిన నీళ్లు మన ఇండ్లలోకి వస్తున్నాయి. మన ఇండ్లలోకి వచ్చిన నీళ్లు మన జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా చెరువులు, నాలాలు, పార్కులు, రోడ్లు, ప్రభుత్వ స్థలాల రక్షణ కోసం ఏర్పాటైన ప్రత్యేక యంత్రాంగం. జీహెచ్ఎంసీ, దాని చుట్టూ ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, 33 గ్రామ పంచాయతీల పరిధిలో హైడ్రా పనిచేస్తుంది. హైడ్రా ఏర్పాటును చట్టబద్ధం చేస్తూ జీవో 99 జారీ చేసి ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. కబ్జాకు పాల్పడ్డ వారిపై క్రిమినల్ కేసుల నమోదు కోసం ఒక పోలీస్ స్టేషన్ కూడా ఉంది. 6 ఇన్స్పెక్టర్లు, 12 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 30 మంది కానిస్టేబుళ్లతో స్పెషల్ టీం హైడ్రా ఫిర్యాదుల్ని వర్కౌట్ చేస్తుంది.
హైడ్రా ఆపరేషన్ల కోసం బడ్జెట్ నుంచి 50 కోట్ల నిధులు కూడా మంజూరయ్యాయి. హైడ్రా కేసుల విచారణ కోసం నాంపల్లి 9వ ఏసీజే కోర్టులో ప్రత్యేక విభాగం ఏర్పాటైంది. టోటల్ గా హైడ్రా అంటే బుల్డోజింగ్ మాత్రమే కాదు, బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పుకుంది రాష్ట్ర ప్రభుత్వం. అప్పటిదాకా ట్రాఫిక్ కష్టాలతో కునారిల్లిపోయి విసిగి వేసారిపోయిన భాగ్యనగర జనం కూడా మొదట్లో హైడ్రా రాకతో బిగ్ రిలీఫ్ దొరికినట్టు ఫీల్ అయ్యారు. తొలి 2 నెలల్లోనే హైడ్రా కూత ఘనంగానే వినిపించింది. 18 చోట్ల చెరువుల్ని ఆనుకుని నిర్మించిన 43 ఎకరాల స్ట్రక్చర్స్ హైడ్రా బుల్డోజర్ల తాకిడికి గురై నేలమట్టమయ్యాయి. ఒక్క గండిపేట చెరువులోనే 15 ఎకరాల ఆక్రమణలు తొలగించేసింది హైడ్రా. ఇప్పుడు హైడ్రా ఫస్ట్ క్యాలెండర్ ఇయర్ ముగిసింది. తొలి ఏడాదిలో 30,000 కోట్ల విలువైన 500 ఎకరాల ప్రభుత్వ స్థలాలను పరిరక్షించామని, మరో 6 చెరువుల్ని పునరుద్ధరిస్తున్నామని ప్రోగ్రెస్ రిపోర్టులో రాసుకుంది హైడ్రా. మూసీలో వృధాగా పోయే నీళ్లను చెరువుల్లోకి మళ్లించడం, ఆక్రమణలకు గురైన చెరువులు, కుంటలు, నాలాళ్లు పరిరక్షించడం ఇవన్నీ ఇంకా పెండింగ్ లో ఉన్న పనులే. రాబోయే రోజుల్లో పెద్ద సంఖ్యలో చెరువుల్ని అభివృద్ధి చేస్తామన్నది మాటల దగ్గరే ఆగిపోయింది. ఈలోగానే పుట్టెడు కాంట్రవర్సీలతో కుంగుబాటుకు గురైంది ది గ్రేట్ హైడ్రా. 1908లో వచ్చిన రాకాసి వరదలకి భాగ్యనగరం మొత్తం విలవిలలాడిపోయింది. అప్పటి నిజాం కంటతడి పెట్టుకున్నంత పనైంది. అలాంటి పరిస్థితి రిపీట్ కావద్దు అన్న సదాలోచనతో రూపుదిద్దుకున్న కార్యాచరణే ఈ హైడ్రా. మొదట్లో హైడ్రాలోనే కాదు, హైడ్రా కమిషనర్లో కూడా హీరోని చూసుకున్నారు భాగ్యనగర జనం. కానీ ఎదర బతుకంతా చిందరవందర కావడంతో హైడ్రా కటౌట్ మోస్ట్ కాంట్రవర్షియల్ గా మారిపోయింది. ఏదైనా సినిమా ప్రమోషన్ కోసం బిగ్ సైజ్ ఈవెంట్ ప్లాన్ చేయడం కామన్. హైడ్రా అనే పవర్ఫుల్ ఎక్స్పెరిమెంట్ ని జనంలోకి తీసుకెళ్లడానికి కూడా అటువంటి సినిమాటిక్ ట్రీట్మెంటే హెల్ప్ అయినట్టుంది. హైటెక్ సిటీ మాదాపూర్ ఏరియాలో ఉన్న తమ్మిడికుంట చెరువు ప్రాంతంలో సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ రాత్రికి రాత్రి హైడ్రా బుల్డోజర్లతో నేలమట్టం చేశారు. హైడ్రా కొట్టిన తొలి మెగా సక్సెస్ ఇది. మా హైడ్రాకు ఎంతటి వాళ్లైనా ఒక్కటే, మా హైడ్రా ఎవ్వరిని వదిలిపెట్టదు, ఎవ్వరిని కేర్ చేయదు అని సాలిడ్ గా సంకేతాలిచ్చినట్టయింది. హైడ్రాకు, హైదరాబాద్ కు అప్పట్లో అదొక హై ఫీలింగ్. వాట్ ఈస్ హైడ్రా కాదు, దట్ ఈస్ హైడ్రా అంటూ నేషనల్ లెవెల్లో రీసౌండ్ ఇచ్చింది. అది జరిగి దాదాపుగా ఏడాదవుతూ ఉండగానే హైడ్రా ఒరిజినల్ ఫేస్ ఏంటో బయటపడిపోయిందా? ఎక్కడ కబ్జా కనిపిస్తే అక్కడ హైడ్రా వాలిపోతోంది. గోడైనా, ఇల్లైనా, భవంతులైనా కూల్చేశాకే మాట్లాడుతోంది. అలాంటి హైడ్రా ఒకే ఒక్క నిర్మాణం విషయంలో తట్టపటాయించింది. సల్కం చెరువు FTLలో MIM నేత ఓవైసీ నిర్మించిన ఫాతిమా కాలేజీ విషయంలో హైడ్రా వ్యవహారం వివాదాస్పదమైంది. పిల్లల భవిష్యత్తుని మనం దృష్టిలో పెట్టుకొని అకాడమిక్ ఇయర్ అనేది ఇప్పుడు నడుస్తున్నది. ఇప్పుడు కనుక తీస్తే వేలాది పిల్లలు ఇది మొత్తం రోడ్ల మీదకి వస్తారు. ఒక మెడికల్ కాలేజ్ స్టూడెంటో, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంటో, ఒక 10th ఎగ్జామ్ రాసేవాడో, ఇంటర్మీడియట్ చదివేవాళ్ళు చాలా కాలేజ్ మీద వచ్చాయి ఇట్లా కంప్లైంట్స్. రేపు తప్పకుండా అకాడమిక్ ఇయర్ అయిన తర్వాత వీళ్ళ ఎక్కడైతే గనక ఇటువంటి ఉన్నాయో కంప్లైంట్స్ వాటిని తప్పకుండా హ్యాండిల్ చేసి అకాడమిక్ ఇయర్ నడుస్తోంది, ఇప్పుడైతే వదిలేస్తాం, తరువాతైతే కోల్చడం పక్కా అని వార్నింగ్ ఇచ్చిన హైడ్రా కమిషనర్ ఆ తరువాత పూర్తిగా యూటర్న్ తీసుకున్నారు. పేద విద్యార్థులకు ఉచితంగా చదువులు చెప్పే ఫాతిమా కాలేజ్ నిర్మాణాల్ని కూల్చబోమని సామాజిక కోణాన్ని కొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. దాంట్లో సామాజిక కోణం చూడాలి, పేదవాళ్ళది ఉంటే కనుక పేదవాళ్ళది చూడాలి. సో ఇప్పుడు FTL ఉంది కదా అని చెప్పి పేదవాళ్ళు ఇల్లు కొలగొడదామా? కాదు కదా. సో తప్పకుండా ఆలోచన చేయాలి. అది ఎప్పుడు హైడ్రా అనేది మొన్న వచ్చిన సంస్థ, సంవత్సరం క్రితం. అంత ముందు కట్టిన వాటిలన్నింటినీ కూడా ఒకే రూల్ పెట్టాలంటే కాదు కదా. ఔటర్ రింగ్ రోడ్డు వరకు 1023 చెరువులకు కబ్జాల నుంచి విముక్తి కల్పించమని హైడ్రాకు సర్వాధికారాలు కట్టబెడితే సల్కం చెరువు దగ్గర ఓవైసీ కాలేజ్ కోసం ఇలా కరుణామయుడిలా మారడమేంటి అనే సందేహం రాజకీయ పార్టీల్ని కూడా అట్రాక్ట్ చేసింది. ఈ రాజకీయ పబ్బం కోసము లేకుంటే వాళ్ళతో భయపడవు. మీరు ఫాతిమా కాలేజ్ మీద మీరు యాక్షన్ తీసుకో. అప్పుడు ఏమన్నారు, ఇప్పుడు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి తర్వాత తీసుకుంటా అన్నారు. ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇవెందుకు తీసుకోరు? మానవత్వం కోసం ఒకళ్ళకే ఉంటుందా? ఒక మధ్య పార్టీకి వాళ్ళ మీదనే ఉంటుందా? పేదవాళ్ళకు న్యాయం చేయాలంటే ఈ హైడ్రా బీడ్రా అన్నీ కూడా డ్రామాలు అయిపోయినాయి. హైడ్రాకున్న బలం ఏంటంటే వాళ్ళ బుల్డోజర్ బలం కాదు, వాళ్ళకు మంచి పేరు, క్రెడిబిలిటీ. ఆ క్రెడిబిలిటీ మొత్తానికే పోయింది. కమిషనర్ గారు ఎవరికో భయపడుతున్నారు, ఎక్కడ నుంచో ఒత్తిడొస్తోంది అని జనం కూడా హైడ్రా వైపు అనుమానంగా చూస్తున్న పరిస్థితి. నాగార్జున దగ్గర రెచ్చిపోయిన హైడ్రా ఓవైసీ దగ్గర విత్డ్రా కావడం ఏంటి అన్న ప్రశ్న ఫస్ట్ యానివర్సరీ సంబరాల్లో ఉన్న హైడ్రాని గుచ్చుకుంటూనే ఉంది.
ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు, ఫాతిమా కాలేజీని కాపాడడానికి మధ్యలో కూడా హైడ్రా తిన్న డక్కా మొక్కిలకు లెక్కే లేదు. హైడ్రా చేపట్టిన కూల్చివేతలపై మొదట్లో అన్ని పార్టీలు తేలుకుట్టిన దొంగల్లా వ్యవహరించాయి. కూల్చివేతలు తప్పు అనే సాహసం చేయలేక ఇది కూల్చారు సరే, మరి అది కూలుస్తారా అంటూ పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి. జన్వాడ ఫామ్ హౌస్ పేరు తెరపైకి రాగానే హైడ్రా చుట్టూ పొలిటికల్ గేమ్ మొదలైపోయింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కేవీపీ, పట్నం మహేందర్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి ఇలా అనేక ఫామ్ హౌజులు ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉన్నాయని, ముందుగా వాటిని కూల్చండి అంటూ డిమాండ్స్ వచ్చాయి. హైడ్రా అధికారులు కొన్ని కట్టడాలపై మాత్రమే మీడియాకు లీకులిచ్చి మరో రచ్చను రాజేశారు. అనుముల తిరుపతి రెడ్డి గారిలో ఎఫ్టీఎల్లో ఉంటే ఆయన హైకోర్టులో స్టే తెచ్చుకునేదాకా ఆయన గడువు ఇచ్చి ఆయనను మాత్రం ముట్టరు. పట్నం మహేందర్ రెడ్డి గారి ఫామ్ హౌస్ చెరువు మధ్యలో ఉంటే కూడా దాన్ని ముట్టరు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ప్యాలెస్ చెరువు బఫర్లో ఉంటే దాన్ని ముట్టరు. కానీ పేదల ఇళ్లను మాత్రం నిర్దాక్షిణ్యంగా కొట్టిపారేస్తారు. ఇదేనా హైడ్రా? మీరు చెప్పిన హైడ్రా ఎవరి కోసం అండి ఇది? హైడ్రా తాకిడి తమ దాకా వచ్చేసరికి అధికార పార్టీ నేతలు కూడా విమర్శలు మొదలెట్టారు. హైడ్రా ఒక్క హైదరాబాద్కే పరిమితం చేయడమేంటి, హైడ్రా పరిధిని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని ఉచిత సలహాలు ఇవ్వబోయారు. ఇలా రాజకీయాలు చొరబడేసరికి హైడ్రా గందరగోళానికి గురైంది. జనంలో కూడా పలచనైపోయి ప్రశ్నలకు దొరికిపోయింది. ఈ గ్యాప్ లో హైకోర్టు కూడా నేరుగా హైడ్రాకు 1కి 2 సార్లు అక్షింతలేసి తలంటేసింది. వ్యక్తిగత ఫిర్యాదుల ఆధారంగా కేవలం డాక్యుమెంట్స్ చూసి హక్కుల్ని ఎలా తేలుస్తారు అని హైడ్రా అధికారాల్ని ప్రశ్నించింది హైకోర్టు. జీవోకి విరుద్ధంగా వ్యవహరిస్తే హైడ్రానే మూసేస్తామని హెచ్చరించింది కూడా. పేద మధ్యతరగతి వర్గాలపై చూపిస్తున్న దూకుడు సంపన్న వర్గాలపై ఎందుకు చూపించరు? మియాపూర్, దుర్గం చెరువుల ఆక్రమణలపై ఇప్పటి వరకు ఏం చేశారు అంటూ మార్చి నెలలో ఇచ్చిన ఆదేశాల్లో హైడ్రాను నిలబెట్టి కడిగేసింది హైకోర్టు. నిన్నటికి నిన్న శేర్లింగంపల్లి మండలం గుట్టల బేగంపేటలో ఓ నిర్మాణం జోలికి వెళ్లొద్దని హైడ్రాను ఆదేశించింది హైకోర్టు. కూల్చొద్దు అంటూ ఆదేశాలున్నా పట్టించుకోరా అని హైడ్రా కమిషనర్ ని నిలదీసింది. అందరికీ ఒకే రకంగా న్యాయం జరిగితే హైడ్రా ఏర్పాటుకు సార్థకత, హైడ్రా పనితీరు అంత ఆశాజనకంగా లేదు అని సాక్షాత్తు హైకోర్టు చేసిన కమెంట్స్ హైడ్రా శీలాన్ని శంకించడం కాక మరేమిటి? ఇలా అనేక రకాలుగా తలవంపులకు గురైన హైడ్రా ఏడాది కాలంలో జనం నుంచి కూడా చెప్పుకోదగ్గ సానుకూలత సాధించలేకపోయిందా అనేది ఇప్పటికీ అనుమానమే. హైడ్రాలో కాంట్రవర్సీ కోణం, కమర్షియల్ కోణం అలా ఉంచితే అంతకు మించి కన్నీటి కోణం ఉంది. దీని డెప్త్ అయితే చాలా చాలా ఎక్కువ. బతుకంతా కష్టపడి తలదాచుకోవడానికి ఒక గూడు కొనుక్కుందాం అనుకునే మధ్యతరగతి జనజీవనాన్ని దగ్గరగా టచ్ చేసిన కోణం. వేదనలు రోదనలే కాదు, కొంతమందికి ప్రాణాంతకమైంది ఈ హైడ్రా వ్యవహారం. రాజుకున్న రాజకీయ మంటల కంటే చెరువులైన గుండెలే ఇక్కడ అనేకం. ఇల్లు అలికేయగానే పండగైపోలేదు, చట్టం చేయగానే పనైపోలేదు. హైడ్రాతో అంత ఈజీగా ఆల్ ఈజ్ వెల్ కాలేదు. 1,50,00,000 హైదరాబాద్ వాసుల పాలిట కలవరంగా మారింది హైడ్రా. కొంతమందికైతే కంటి మీద కునుకు లేకుండా చేసేసింది. హైడ్రా అమల్లోకొచ్చాక నగరంలోని అన్ని చెరువులు అనుమానాస్పదంగా మారాయి. ఏది ఎఫ్టీఎల్ పరిధి, ఏది బఫర్ జోన్ అన్న అవగాహన కూడా జనంలో బాగా పెరిగింది. కానీ తామున్నది, తాము కొన్నది, తాము కొనాలనుకుంటున్నది సరైన స్థలమేనా, తాము కట్టుకున్న ఇల్లు సక్రమమేనా అనే సందేహాలు పీడకలల్లా వెంటాడాయి. మేము ఊరికనే మా గోడుని ఆయనకి ఏంటంటే ఇంతమందిని చూస్తే కనీసం తొందరగా అపాయింట్మెంట్ ఇచ్చి ఆయన మమ్మల్ని లోపలికి పిలుస్తారన్న ఉద్దేశంతో ఇంతమంది వెళ్ళాం. ఎంతో సెక్యూర్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది మాకని చెప్పి మేము ఇక్కడ ఇల్లు కొనుక్కొని వచ్చామండి. సప్పో చేసాము, కొనుక్కున్నాం. పిల్లలు కష్టపడి పెద్దవాళ్ళ కోసం, పిల్లల కోసం సెక్యూరిటీగా ఉంటుందని మేము ఇక్కడ కొనుక్కున్నామండి. మాకు ఇలా అన్యాయం జరగడం కరెక్ట్ కదండి. హైడ్రా చేసింది అయితే మాకు ఇంత కూడా కరెక్ట్ అనిపించట్లేదు. హైడ్రా కార్యాలయంలో ప్రజావాణిని ఏర్పాటు చేస్తే ఆక్రమణలకు సంబంధించి ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కమిషనర్ రంగనాథ్ సిబ్బందిని వెంట పెట్టుకుని వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవాలపై అధ్యయనం చేసి అక్రమం అనిపిస్తే కూల్చేశారు కూడా. ప్రజల్లో ఉన్న అపనమ్మకాన్ని పోగొట్టుకోవడానికి అడపాదడపా వీకెండ్స్ లో హైడ్రా చేసిన ఫీట్లు బూమరాంగ్ అయ్యాయా? నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీతో ఒప్పందం చేసుకుని లేక్ ప్రొటెక్షన్ కమిటీలను ఏర్పాటు చేసి స్థానికులను భాగస్వాములుగా మార్చిన సందేహాస్పదమే అయింది హైడ్రా తీరు. నిర్మాణాలకు రెరా అనుమతి పత్రాలు ఉన్నట్టే
హైడ్రా పర్మిషన్ లెటర్స్ ఉంటే ఇంకా బెటర్, అప్పుడే మా ఇల్లు సేఫ్ అన్న ఆలోచన మొదలైపోయింది జనంలో. ఏమి కూడా ఇంటిమేషన్ ఇవ్వకుండా కూల్చేశారు సార్. అన్ని పర్మిషన్లు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ జిఎస్ఎంసీ వాళ్ళు ట్యాక్స్ కట్టమని మాకు మెసేజ్లు పెడుతున్నారు. కట్టాం, ట్యాక్స్లు కట్టిన రసీదులు కూడా ఉన్నాయి. అదే ఇప్పుడు మాకు డబ్బు పోయింది కదా, న్యాయం లేదు, న్యాయం జరగటం లేదని ఇప్పుడు నా బాధ. మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి. లోటస్ పాండ్, మన్సూరాబాద్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, బాచుపల్లి, చందానగర్, అమీన్పూర్, గుట్టల బేగంపేట, మల్లంపేట ఇలా ఎక్కడికక్కడ నిర్మాణాలు నేలమట్టమయ్యాయి. అమీన్పూర్ లో అయితే నాన్ స్టాప్ గా 17 గంటల పాటు కూల్చివేతలు కొనసాగించి రికార్డ్ క్రియేట్ చేసుకుంది హైడ్రా. పటేల్ గూడలో 16 విల్లాలు నేలమట్టమైపోయాయి. కానీ పేదల ఇళ్లను కూల్చేసి నిలువ నీడ లేకుండా చేయడంపైనే విమర్శలకు దొరికిపోయింది హైడ్రా. మేం కబ్జాదారులం కాదు, 50 ఏళ్ల నుంచి ఇక్కడే ఉన్నాం, కష్టపడి స్థలాలు కొనుక్కున్నామని కాళ్లా వేళ్లా పడినా కనికరించలేదు హైడ్రా. అన్ని రకాల పర్మిషన్స్ ఉన్నా కోర్టు ఆర్డర్స్ కూడా పట్టించుకోకుండా సున్నం చెరువు, పీర్చాదిగూడ ఇలా అన్ని చోట్ల తెగబడింది హైడ్రా. చిన్న చిన్న షెడ్లు వేసుకుని 20 ఏళ్లుగా పిల్లా పాపలతో ఉంటున్న నిరుపేదల్ని రోడ్డు పాలు చేసినప్పుడు మా కొద్ది హైడ్రా అని ఆక్రోశమే వినిపించింది. నా పిల్లల్ని పెట్టుకొని నా పిల్లల్ని వదిలిపెట్టి నేను ఉండలేదు సార్. నా పిల్లలు నాకు ఉండాలి సార్. చిన్న చిన్న పిల్లలతో నేను చదువుకున్నా. నన్ను కన్నా నాకు 2 కొడుకులు సార్. నా పిల్లలు కూడా మస్తు ఏడుస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఊర్లో కిరాయికి ఉండాలంటే ఇక్కడ 6,000 అంట. 6,000 ఏడ కడతాను సార్? 6,000 మేము కట్టలేం నాయన. సక్రమంగా రిజిస్ట్రేషన్స్ పూర్తయి ఎల్ఆర్ఎస్ తెచ్చుకుని ఇంటి నంబర్ మీద ఆస్తి పన్ను కడుతున్న ఇళ్ల మీద సైతం తెగబడ్డాయి హైడ్రా బుల్డోజర్లు. హైడ్రా కూల్చేసిన ఇళ్లకు కూడా బ్యాంక్ ఈఎంఐలు కట్టుకోవలసి రావడం మరో వైపరీత్యం. ఉరిశిక్ష పడ్డ ఖైదీని సైతం చివరి కోరిక ఏమిటి అని అడుగుతారు. మరి గూడు కూల్చేసే ముందు పేదలకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వరా అంటున్న బాధితులకు అధికార పక్షం నుంచి కూడా మద్దతు లభిస్తోంది. వాస్తవాల్ని తప్పుదో పట్టించి మీ అందరు కూడా చూశారు. ఇప్పుడు ఫెన్సింగ్ ఎక్కడుందో, ఎక్కడ బౌండరీ ఫిక్స్ చేశారో కూడా చూశారు. ఇది తప్పిదమా కాదా? వీళ్ళందరినీ తీసుకొని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తా, మీటింగ్ పెట్టి వాస్తవాలు చెబుతా. హైడ్రా బాధ్యతల్ని ఒక ఐపీఎస్ అధికారికి అప్పచెప్పడం వల్లే ఇంత గడబిడా అన్న విమర్శలున్నాయి. రంగనాథ్ హైడ్రాను మిస్ హ్యాండిల్ చేశారా? ఆయన కాకుండా ఒక ఐఏఎస్ అధికారి హైడ్రా కమిషనర్ గా వచ్చుంటే వ్యవహారం ఇంత సంక్లిష్టంగా మారేది కాదేమో అనే వాదన ఒకటుంది. ఆ మాటకొస్తే హైడ్రా కమిషనర్ రంగనాథిల్లే ఒక వివాదంగా మారి గత నవంబర్ నెలలో పెద్ద దుమారాన్ని రేపింది. యూసుఫ్ గూడలోని కృష్ణకాంత్ పార్క్ దగ్గర చెరువు బఫర్ జోన్ లోనే ఆయన ఇల్లు ఉంది అంటూ విమర్శలొచ్చాయి. నీ ఇల్లు ఎప్పుడు కూల్చుకుంటావు అనే ప్రశ్నలు తలెత్తాయి. కమిషనర్ కాగానే నువ్వు ప్రెస్ మీట్లో నువ్వు చెప్పాల్సింది ఏంటి? నా ఇంటి దగ్గర కూడా ఒక చెరువు ఉండే, ఆ చెరువును మూసేసిండ్రు, కానీ దాన్ని అదంతా ఇప్పుడు మొత్తం ఇండ్లు అయిపోయినాయి అని ఏదో ఒకటి చెప్పేది ఉండే. హైడ్రాతో మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా ఏదంటే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం. హైడ్రా భయంతో పెట్టుబడిదారులు వెనుకడుగు వేసి కొత్త ప్రాజెక్టుల నిర్మాణం తగ్గిపోయి భూముల అమ్మకాలు, కొనుగోళ్లు పడిపోయినట్టు రిపోర్ట్స్ వచ్చాయి. కొంతమంది రియల్ ఎస్టేట్ డెవలపర్స్ హైడ్రాతో నష్టపోతున్నాం అంటూ ఆత్మహత్యకు తెగించిన సందర్భాలు ఉన్నాయి. కానీ హైడ్రా వచ్చాక రిజిస్ట్రేషన్ సంఖ్య తగ్గిన మాట నిజం కాదని లెక్కలు చూపిస్తోంది తెలంగాణ సర్కార్. అల్టిమేట్ గా హైడ్రా ప్రయోగం తిరగబడిందని, కొత్త సమస్యలు తెచ్చిపెట్టిందని పేదలే బాధితులవుతున్నారన్న సందేహం రావడంతో ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. హైడ్రా అధికారులకు కూడా నా సూచన, మానవీయ కోణంలో మీరు వ్యవహరించాలి. పేదల పట్ల సానుభూతితో ఉండాలి, పెద్దల పట్ల కఠినంగా ఉండాలి. పేదల్ని పెద్దల్ని మీరు ఒకే తాటి మీద కట్టకండి.